వైకే టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మన దేవాలయాలు కార్యక్రమానికి స్వాగతం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండల పరిసర ప్రాంతంలో ప్రకృతి సోయగాల మధ్య వెలిసిన పవిత్ర వైష్ణవ క్షేత్రమే గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలో వెలిసిన గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగుతోంది. భారతదేశం పుణ్యభూమి, వేదభూమి. ఇక్కడి అణువణువున ఆధ్యాత్మికత వెల్లివిరుస్తూ ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో తిరుమల క్షేత్రం తర్వాత అంతే ప్రాముఖ్యత కలిగిన కలియుగ వైకుంఠాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తర దిశగా తల్లా దేవరపల్లి ప్రధాన రహదారికి సమీపంలో వెలిసిన అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రమే గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. తిరుమల వెళ్లలేని భక్తుల పాలిట ఈ క్షేత్రం చిన్న తిరుపతిగా కూడా విరాజిల్లుతోంది. ఈ క్షేత్రం పుట్టుక వెనుక ఒక సుందరమైన చారిత్రక పౌరాణిక కథ ప్రచారంలో ఉంది. పచ్చని కొండల నడుమ పారిజాతగిరిపై వెలిసిన ఈ దివ్యక్షేత్రం భక్తులకు తిరుమల శ్రీనివారిని దర్శించిన అనుభూతిని కలిగిస్తుంది. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఇక్కడ భక్తుల కోరికలు తీర్చే వరప్రదాతగా కొలువై ఉన్నారని భక్తుల విశ్వాసం. గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామి కొలువైయుండి భక్తులకు అభయ ప్రదానం చేస్తూ ఉంటారు. చుట్టూ ఉన్న ప్రకృతి వాతావరణం, కొండపై వీచే చల్లని గాలులు భక్తులకు మానసిక ప్రశాంతతను అందిస్తాయి. ఆలయ ప్రాంగణంలో అడుగు పెట్టగానే ఆధ్యాత్మిక ప్రశాంతత, దైవశక్తి భక్తుల మనసులను ఆకట్టుకుంటాయి. కొండపై నుంచి కనిపించే ప్రకృతి దృశ్యాలు యాత్రికులకు ఆధ్యాత్మిక ఆనందంతో పాటు ప్రకృతి సౌందర్యాన్ని అందిస్తాయి. మొదట్లో చిన్నగా ప్రారంభమైన ఈ ఆలయం కాలక్రమేణా భక్తుల ఆదరణతో, స్థానిక దాతలు మరియు ప్రముఖుల సహకారంతో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుతుంది. తిరుమలలాగా ఇక్కడ కూడా కొండ చుట్టూ 7 కొండలు ప్రకృతి పరంగానే సహజ సిద్ధంగా ఏర్పడి ఉండటం ఈ క్షేత్రం యొక్క చారిత్రక విశిష్టతను మరింత పెంచుతోంది. నిత్య పూజలు, అర్చనలు, ప్రత్యేక ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడుతూ భక్తులను ఆకర్షిస్తున్నాయి. స్వామివారి దివ్యమంగళ విగ్రహం, ఆలయ నిర్మాణ శైలి మరియు పవిత్ర వాతావరణం ఈ క్షేత్రానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయి.
ఈ క్షేత్రంలో అతిపెద్ద విశేషమైనది గర్భాలయంలోని స్వామివారి విగ్రహ రూపం. తిరుమల తిరుపతిలో శ్రీవారు ఎలాగైతే దర్శనమిస్తారో అదేవిధంగా ఇక్కడ స్వామివారు 11 అడుగుల అత్యంత ఎత్తైన సుందర విగ్రహ రూపంలో భక్తులకు కనువిందు చేస్తారు. వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం ఇక్కడ నిత్య కైంకర్యాలు జరుగుతాయి. గోవింద గోవింద అనే నామస్మరణతో మారుమోగుతున్న ఈ దివ్యక్షేత్ర మహిమలను ఆలయ ప్రధాన అర్చకుల ద్వారా మరికొంత తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీమన్నారాయణ. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. వైకే న్యూస్ ప్రేక్షకులకు శుభాహ్వానం. భగవద్బంధువులారా, మన గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం జంగారెడ్డిగూడెం ఆలయం యొక్క స్థల పురాణం గురించి మనం తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తే, సుమారుగా 70 సంవత్సరాల క్రితం ఈ ఆలయం మనకి ప్రారంభమైనట్టు తెలుస్తుంది. సుమారు 70 సంవత్సరాల క్రితం ఇక్కడ చిట్టి గారని ఒక సాధువు ఉండేవారు. వారికి వెంకటేశ్వర స్వామివారు స్వప్నంలో కనిపించి జంగారెడ్డిగూడెంకి ఉత్తరం వైపున 7 కొండలు ఉంటాయని, ఆ 7 కొండల్లో ఒక కొండ మీద వెంకటేశ్వర స్వామివారి యొక్క పాదాలు వెలుస్తాయని, ఆ పాదాలు వెలిసిన చోట ఆలయం నిర్మించమని, భక్తుల యొక్క కోరికల్ని తీర్చుస్తానని చెప్పి వెంకటేశ్వర స్వామివారు చెప్పగా, ఆ ప్రకారం ఆయన అన్వేషించగా జంగారెడ్డిగూడెంకి ఉత్తరం వైపున వరుసగా గల 7 కొండల్లో ఈ 6వ కొండ మీద స్వామివారి యొక్క పాదాలను చూడటం జరిగింది. స్వామివారి యొక్క పాదాలు ఎక్కడైతే వెలిసినాయో ఆ ప్రదేశంలో పారిజాతపు చెట్టు కూడా స్వతసిద్ధంగా పెరుగుతూ ఉండటం ఆయన గమనించడం జరిగింది. అలా ఈ కొండకి పారిజాతగిరి అని పేరు పెట్టి స్వామివారి యొక్క పాదాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఆయన ఒక చిన్న మందిరాన్ని నిర్మించడం జరిగింది. చిన్న వెంకటేశ్వర స్వామివారి యొక్క శిల్పాన్ని కూడా చేశారు. సుమారు ఒక 40 సంవత్సరాల పాటు ఆ ఆలయంలోనే పూజలు జరిగినాయి. అలా క్రమేణా భక్తులందరూ కూడా రావటం, ప్రతి శనివారం ఎక్కువ మంది దర్శించుకోవటం, అక్కడ పాదాల దగ్గర మొక్కిన వారికి వారి యొక్క కోరికలు తీరటంతో క్రమేణా ఈ స్థలం ప్రాచుర్యంలోకి వచ్చింది. 2002వ సంవత్సరంలో ఇక్కడ జంగారెడ్డిగూడెం గ్రామస్తులంతా కూడా శ్రీమాన్ పేరుచెర్ల జగపతిరాజు గారు అనే ఒక ఆధ్వర్యంలో ఒక అభివృద్ధి కమిటీ ఏర్పడి ఇక్కడ ఒక మంచి ఆలయం ఉంటే బాగుంటుందని చెప్పి సంకల్పించి 2002వ సంవత్సరంలో శంకుస్థాపన గావించి 2004వ సంవత్సరానికి ఆలయ నిర్మాణం పూర్తి చేసుకుని 2004వ సంవత్సరం వైశాఖ మాసంలో మే నెల నాడు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామివారి యొక్క మంగళాశాసనాలతో శ్రీవైఖానసాగమయుక్తంగా స్వామివారి యొక్క పాదాలు ఎక్కడైతే వెలిసినాయో అక్కడ మనం ఇప్పుడు చూస్తున్న స్వామివారి యొక్క ధ్రువమూర్తిని ప్రతిష్ఠ చేయడం జరిగింది. వెంకటేశ్వర స్వామివారితో పాటుగా వెంకటేశ్వర స్వామివారికి కుడివైపున పద్మావతి అమ్మవారు, ఎడంవైపున గోదాదేవి ఆళ్వారాచార్యులతో, అలాగే ఎదురుగా గరుడాల్వారితో ఒక చక్కటి ఆలయం రూపుదిద్దుకుంది. 2004వ సంవత్సరం మే నెలలో ఈ ఆలయం ప్రతిష్ఠ గావించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ యొక్క ఆధ్వర్యంలో ఈ ఆలయం అప్పటి నుంచి కూడా క్రమేణా అభివృద్ధి చెందుతూ ప్రతి శనివారం కూడా అనేక మంది, వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శిస్తూ వస్తున్నారు. అదేవిధంగా ఆలయంలో అప్పటి నుంచి కూడా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. భక్తులు రావటానికి, పైకి రావటానికి ఘాట్ రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది. అంతేకాక ప్రతి శనివారం కూడా ఆలయానికి విచ్చేసే భక్తులకి అన్నప్రసాద వితరణ కూడా ఇక్కడ జరుగుతుంది. మరియు 2022వ సంవత్సరంలో ఇక్కడ ఒక పెద్ద రాజగోపురాన్ని, 7 అంతస్తుల రాజగోపురాన్ని కూడా భక్తుల యొక్క సహకారంతో ఆలయ అభివృద్ధి కమిటీ వారిచే నిర్మాణం చేయడం జరిగింది. ఇలా ఆలయం క్రమేణా విశేషమైన కార్యక్రమాలు జరుగుతూ ఇటీవలనే 2025వ సంవత్సరంలో ఈ ఆలయంలో జంగారెడ్డిగూడెంలో ఉన్న పారిజాతగిరి ఈ ఆలయం చుట్టూతా కూడా 7 కొండలు ఉంటాయి. ఆ 7 కొండలని కూడా ప్రదక్షిణ చేస్తూ ప్రతి శనివారం భక్తులు గిరి ప్రదక్షిణ చేసే అవకాశం కల్పిస్తే బాగుంటుందని చెప్పి శ్రీమాన్ గోకరాజు గంగరాజు గారి యొక్క ఆర్థిక సహకారంతో ఈ 7 కొండల్ని కూడా తిరిగి వచ్చేటట్టుగా ఒక 3 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ మార్గాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా 7 శనివారాలు గిరి ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకున్న భక్తులందరికీ కూడా వారి యొక్క కోరికలు నెరవేరుతున్నాయని చెప్పి భక్తులందరూ కూడా అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు, వారి యొక్క అనుభవాన్ని తెలియజేస్తున్నారు. ఈ విధంగా ఆలయంలో శ్రీవైఖానసాగమయుక్తంగా త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామివారి యొక్క మంగళాశాసనాలతో ఆళ్వార్ ఆచార్య సంప్రదాయంతో పూజలు జరుగుతుంటాయి.
ఆలయంలో ప్రతిరోజు కూడా స్వామివారికి త్రికాల అర్చన జరుగుతుంది. అంతేకాక ప్రతి మంగళవారం స్వామివారికి అష్టదళ పద్మారాధన సేవ 108 బంగారు పుష్పాలతో స్వర్ణ పుష్పార్చన కార్యక్రమం జరుగుతుంది. ప్రతి శుక్రవారం స్వామివారి యొక్క ధ్రువమూర్తికి విశేషంగా అభిషేక కార్యక్రమం నిర్వహిస్తారు. అదేవిధంగా ప్రతి పూర్వ ఫల్గుని నక్షత్రం రోజు గోదాదేవికి అభిషేకము, ప్రతి ఉత్తర ఫల్గుని నక్షత్రం రోజు పద్మావతి దేవికి అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి. స్వామివారి యొక్క జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం రోజు ఆలయంలో విశేషంగా స్వామివారికి కళ్యాణోత్సవం జరుగుతుంది. ఇవన్నీ కూడా నిత్యోత్సవాలు, మాసోత్సవాలు. అంతేకాక ప్రతి ఏటా కూడా వైశాఖ మాసంలో స్వామివారికి ఒక 7 రోజుల పాటు బ్రహ్మోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అంతేకాక భాద్రపద మాసంలో పవిత్రోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అంతేకాక ఈ ఆలయంలో మరొక విశేషమైన కార్యక్రమం కూడా ధనుర్మాసోత్సవం. ప్రతి నెల, ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 15వ తేదీ నుండి జనవరి 14వ తేదీ వరకు కూడా విశేషంగా గోదాదేవికి పూజలు జరుగుతాయి. ఈ ధనుర్మాస కార్యక్రమంలో తిరుపావై సేవాకాలము, తిరుపావై ప్రవచనము ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతాయి. అంతేకాక ధనుర్మాసంలో వచ్చే ముక్కోటికి వైకుంఠ ఏకాదశికి ఇక్కడ వేలాది మంది భక్తులు ఉత్తర ద్వారంగా స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. ధనుర్మాసంలో 27వ రోజు కోడారాయ మహోత్సవ కార్యక్రమం, అలాగే భోగి పండుగ నాడు గోదా కళ్యాణము ఇలాంటి కార్యక్రమాల్లో భక్తులు విశేష సంఖ్యలో వేలాదిగా పాల్గొంటున్నారు. అంతేకాక ఈ ఆలయంలో స్వామివారిని మొక్కిన వారికి వారి యొక్క కోరికలు తీరటం, స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ సందర్భంలో, ధ్వజారోహణ సందర్భంలో గరుడ ప్రసాదాన్ని తీసుకున్న వారికి సంతానం లేని దంపతులకు సంతానం కలగటము, అదేవిధంగా వివాహం కాని వారు ఇక్కడ శ్రవణ నక్షత్రం రోజు కళ్యాణం చేర్చుకున్నట్టయితే వారికి వివాహం జరగటము, ఇలాంటివన్నీ కూడా భక్తులు అనేక మహిమల్ని వారు పొందిన అనుభవాన్ని తెలియజేస్తున్నారు. ఈ ఆలయానికి గోకుల తిరుమల పారిజాతగిరి అని పేరు రావడానికి కారణం ఏంటంటే ఈ చుట్టుపక్కల అంతా కూడా పాడి పంటలు సమృద్ధిగా లభిస్తాయి. అందుకని గోకులమని, వెంకటేశ్వర స్వామివారి వెలిసిన క్షేత్రం కాబట్టి తిరుమల అని, పారిజాతపు చెట్టు స్వతసిద్ధంగా ఈ కొండ మీద పెరుగుతుంటాయి కాబట్టి పారిజాతగిరి అని, ఈ విధంగా గోకుల తిరుమల పారిజాతగిరి అని ఈ ప్రసిద్ధ ఆలయము మన జంగారెడ్డిగూడెం పట్టణంలోనే కాకుండా మన ఏలూరు జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో కూడా ప్రాచుర్యం చెందింది. అనేక మంది, వేలాది మంది భక్తులు ప్రతి శనివారం స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఇలాంటి ప్రసిద్ధి పొందిన ఈ ఆలయాన్ని మీరందరూ కూడా దర్శించుకోండి. ప్రస్తుతం ఈ ఆలయానికి కార్యనిర్వహణాధికారి గారిగా దేవాదాయ శాఖ సందర్భన కలగర శ్రీనివాస్ వ్యవహరిస్తున్నారు. అలాగే ధర్మకర్తల మండలి చైర్మన్గా అల్లూరి రామకృష్ణ గారు వ్యవహరిస్తున్నారు. మరియు ఆలయ అభివృద్ధి కమిటీ వారు ఈ ఆలయంలో విశేషమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇటీవలనే గిరిప్రదక్షిణ మార్గంలో గిరిప్రదక్షిణ ప్రారంభించేటప్పుడు అందరూ కూడా దర్శనం చేసుకోవడానికి వీలుగా భూవరాహ స్వామి ప్రతిష్ఠా కార్యక్రమం, అలాగే స్వామివారి యొక్క శ్రీచరణాలు పాదుకా ప్రతిష్ఠ కార్యక్రమం కూడా జరిగింది. ప్రతి శనివారం వేలాదిగా గిరిప్రదక్షిణలో భక్తులు పాల్గొంటున్నారు. కాబట్టి ఇలాంటి ప్రసిద్ధి చెందిన ఈ పారిజాతగిరి ఆలయాన్ని మీరు కూడా దర్శించుకోండి. శ్రీ వెంకటేశ్వరుని యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నా.